ఇద్దరు వృద్ధ మహిళల్ని ₹1,00,000 అతను ఒక అప్పున్నాడట. ఆ అప్పు తీర్చడానికి ఇద్దరు వృద్ధ మహిళల్ని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకళ్ళ దగ్గర 15,000 ఒకళ్ళ దగ్గర 20,000 విలువైనటువంటి ఆస్తిని దోచుకున్నటువంటి అంటే బంగారాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గుడైనటువంటి వాడిని విశాఖ పోలీసులు పట్టుకుంటే ఆడి పేరు వాసు అని తేలింది. అన్నిటికంటే అరాచకం ఏంటంటే ఈ వెధవ ఇంతకుముందు 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడట. చైన్ స్నాచింగ్‌లు చేశాడట. అప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బయటకొచ్చాడట. అంటే వీడికి ప్రాణం అంటే విలువ లేదు. వీడికి డబ్బులు వీడికి బెట్టింగ్ ఉందంట, మద్యం ఉందట, పేకాట ఉందంట. ఈ వ్యసనాల కోసం, డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఎవరి ప్రాణాలైనా తీస్తాడు. అసలు కాల్చి చంపాల్సింది ఇట్లాంటి దరిద్రుల్ని. ఎందుకంటే ఈ దరిద్రుల వలన ఎవరికీ భద్రత ఉండదు. వీ అంటే వీళ్ళకంటే బలహీనుల్ని ఈళ్ళు చంపేసి వాళ్ళ దగ్గరున్న కొద్దిపాటి మొత్తాన్నైనా దోచుకునేటటువంటి ఇట్లాంటి నీచులతోనే ప్రమాదకరం.